వినుకొండ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లా బ్రహ్మనాయుడు గారి పైన హైదరాబాద్లో స్థలాలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లో ఆయన పేరు లేకపోయినప్పటికీ ఇల్లో మీడియా తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనేక మంది ఆయన పైన ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే బ్రహ్మనాయుడు గారి పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎల్లో మీడియా అయితే పుంఖాలుగా వార్తల్ని ఒకరోజు 1000 కోట్లు అంటారు, ఒకరోజు 1500 కోట్లు అంటారు, ఒకరోజు 2000 కోట్లు అంటారు. అంటే రాయటానికి కూడా ఎవరు కూడా ఊహించనంతగా వందల వేల కోట్ల రూపాయల్ని బ్రహ్మనాయుడు గారు ఏదో దోచేసుకుంటున్నారనే భావన కలిగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని మేము ఖండిస్తా ఉన్నాం. నిజంగా అక్కడ జరిగిందేంటని ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు కూడా అడగదలుచుకున్నాం. అక్కడ పొలాలకు సంబంధించి ఫేక్ జీవోలు ఉన్నాయనే ఆలోచనతో ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇవ్వడానికి ముందు బొల్లా రమేష్ ఎవరైతే అగ్రిమెంట్ రాయించుకున్నారో అగ్రిమెంట్ రాయించుకున్నటువంటి బొల్లా రమేష్ ఆ జిల్లా కలెక్టర్ని కలిసి ఆ పొలాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇచ్చి ఇదేదో అనుమానంగా ఉంది, దీనిపైన విచారణ చేయాలని చెప్పి బొల్లా రమేష్ కోరితే కలెక్టర్ గారు కింద ఎంఆర్ఓకు రాస్తే ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీ చేసిన మీదట ఎవరైతే రైతులుగా చెప్పబడుతూ ఉన్నారో ఆ రైతుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది వాస్తవానికి ప్రభుత్వ భూమని రైతులు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారు అని ఎంఆర్ఓ గారు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. కానీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశ నాయకులు, ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశ నాయకులు అందరూ కూడా హైదరాబాద్ చేరారు. బ్రహ్మనాయుడు గారి బంధువు బొల్లా రమేష్ గారు అగ్రిమెంట్ రాయించుకున్నారు. బొల్లా రమేష్ గారు బ్రహ్మనాయుడు గారి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు దీనికి వాడారు. కాబట్టి ఏదో ఒక విధంగా బ్రహ్మనాయుడిని ఈ కేసులో ఇరికించాలా, బ్రహ్మనాయుడిని పరువుని ప్రతిష్టని దిగదార్చాలనే ఉద్దేశంతోనే యావత్తు టీడీపీ యంత్రాంగం పనిచేసి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసులో ముద్దాయిగా పెట్టినటువంటి పరిస్థితులు నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. ఎంఆర్ఓ గారేమో రైతుల మీద కంప్లైంట్ ఇచ్చారు, రైతులేమో బొల్లా రమేష్కి అగ్రిమెంట్ రాశారు, బ్రహ్మనాయుడేమో బొల్లా రమేష్కి డబ్బులు ఇచ్చారు. అసలు ఇక్కడ ఎవరు బాధితులు, ఎవరు లబ్ధి పొందారు? రైతుల పేరుతోనో లేకపోతే మధ్యవర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు తీసుకొని లబ్ధి పొందితే ఈ కేసులో బాధితులు ఎవరు? బొల్లా రమేష్ గారు, బొల్లా రమేష్ గారితో పాటుగా బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఇక్కడ ఆశ్చర్యం, బాధితులు కూడా కేసులో చేర్చినటువంటి పరిస్థితులు. ఏం బ్రహ్మనాయుడు గారు ఏం చిన్న పిల్లగాడు కాదు, ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయనేమి అడ్డదడ్డాలుగా సంపాదించినటువంటి వ్యక్తి కాదు. కష్టపడి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా డైరీని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగినటువంటి పరిస్థితులు, ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి ప్రక్రియలోనే ప్రజలకి సేవ చేయాలని వినుకొండ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినటువంటి మాట
అటువంటి వ్యక్తి గవర్నమెంట్ స్థలాలు కొనాలనే ఆలోచన, ఆ స్థలాలని ఫేక్ డాక్యుమెంట్లతో వాళ్ళు సృష్టిస్తే ఆ స్థలాలు అసలు ఏం చేసుకుంటాడు బ్రహ్మనాయుడు గారు? ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాల్ని పోనీ ఇతను ఆక్యుపై చేశాడు, అక్కడికి వెళ్లి హద్దులు ఏమైనా వేశారా? హద్దులు వేయలేదే, స్థలాల దగ్గరికి వెళ్లలేదే. మోసపోయినటువంటి బొల్లా రమేష్ గారిని, మోసపోయిన బొల్లా రమేష్ గారితో పాటుగా మోసపోయినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారిని ఇవాళ కేసుల్లో పెట్టి సీనియర్ సిటిజన్ గా 70 సంవత్సరాల వయసులో ఆయన ఉన్నప్పుడు కూడా పోలీసులు వెంటాడి వేటాడి ఇవాళ అరెస్టు చేసినటువంటి పరిస్థితులు టీవీలో చూస్తా ఉన్నాం. ఏమిటి దురదృష్టం అని అడుగుతున్నా. దారి కూడా వక్ర భాషలు. ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నా, బ్రహ్మనాయుడు గారు ఎక్కడా కూడా తప్పు చేయలేదు. బ్రహ్మనాయుడు గారు మోసపోయాడు. మోసపోయినటువంటి వ్యక్తిని ఇవాళ కేసుల్లో విరికిచ్చి ఇవాళ ఇబ్బందులు పెట్టే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. మేమైతే బలంగా నమ్ముతా ఉన్నాం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, ఈ దేశంలో న్యాయస్థానాలున్నాయి. గౌరవ న్యాయస్థానాలపైన అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తులుగా త్వరలోనే బ్రహ్మనాయుడు గారు తన నిర్దోషాన్ని నిరూపించుకుంటాడు. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. ఎందుకంటే అతను తప్పు చేయలేదు కాబట్టి, అతను మోసపోయాడు కాబట్టి. ఇవాళ ఎన్ని ఎల్లో మీడియా ఎన్ని కథనాలని పుంకాలుగా రాసినా, తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ఏమి మాట్లాడినా కూడా రానున్న రోజుల్లో బ్రహ్మనాయుడు గారు నిర్దోషిగా కడిగిన ముత్యంలాగా తిరిగి ప్రజల మధ్యకు వస్తాడు, ప్రజల మధ్య ఉంటాడు, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటాడు. అతను ఏమి భయపడే వ్యక్తి కాదు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజల మనిషిగా బ్రహ్మనాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండే వ్యక్తి. ఏదో ఇవాళ ఆయన మీద బురద పోయాలని ప్రయత్నిస్తే తిరిగి ఆ బురద మీకే అంటుతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాం.